సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భూదాన్ అనేది ప్రభుత్వ భూమి. సో ప్రభుత్వ భూమి పేదలకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉండింది. సో ప్రభుత్వము ఒక సంకల్పంతో ఒక పని చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ముందుగానే ప్రభుత్వం చెప్పడం జరిగింది, మీకు కావాల్సినటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఇల్లు కట్టించిచ్చే బాధ్యత నాది అని చెప్పేసి ఇళ్ళ మంత్రిగా, ఆ జిల్లా మంత్రిగా పొంగులేటి గారు చెప్పినారు. సో అదే అక్షరాలుగా నిన్న డిప్యూటీ సీఎం గారు, మన శ్రీనివాస్ అన్న, అలాగే తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కలిసి కూడా వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పదే పదేగా రాద్ధాంతం చేయడం అనేది మొదలుపెట్టారు. ఒకరు దీక్షలు, ఒకరు ధర్నాలు, మేము చేయవల్లనే వచ్చింది అని రకరకాల స్టేట్మెంట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా అందరు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళ నుంచి, కింది వర్గాల నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి. సో 100% వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దాంట్లో నేను ఒక అడుగు ముందుకు వేస్తాను తప్ప వెనక వేయను అని చెప్పేసి పలు సందర్భాల్లో తెలియజేశారు. అందులో భాగంగానే మీరు అడిగినా అడగకపోయినా, మీరు దీక్షలు చేసినా, ధర్నాలు చేసినా, రాస్తారోకులు చేసినా, మీరు ఏమి చేయకపోయినప్పటికీ కూడా ప్రజల పక్షాన ఉండే ప్రభుత్వం ప్రజలకి న్యాయం చేసింది. నిన్న వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. మీరు కావాలంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్స్లో అయి ఉండొచ్చు, రకరకాల వేదికలో నిన్న వాళ్ళు